ఓకే బాయ్స్, మనకైతే ఇది ఒక రివెంజ్ మ్యాచ్. లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ లో అయితే వాళ్ళు మన వల్ల దారుణంగా పిసికిండ్రు. దానికి ఇక్కడ ట్రిపుల్ రెడ్ గా మనమైతే వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాల్సిందే. బ్యాటింగ్ లో అయినా సరే, బౌలింగ్ లో అయినా సరే పక్క డామినేషన్ మనదే ఉండాలి. వాళ్ళనైతే ఈసారి వదిలే ప్రసక్తే లేదు. కూల్ రోహిత్, కూల్. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? మిమ్మల్ని పిసికింది మేమైతే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో, అంటే వన్డే ఫార్మాట్లో. మీరైతే T20లో రివెంజ్ తీర్చుకుంటారంటే ఎట్లా? దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. మిమ్మల్ని పిసికింది మేము వన్డే వరల్డ్ కప్లో, కాబట్టి వచ్చే వన్డే వరల్డ్ కప్లో మీరైతే రివెంజ్ తీర్చుకోండి. ఇప్పుడైతే T20 వరల్డ్ కప్లో మీపైన మేమైతే మ్యాచ్ గెలుస్తాం. ఆ తర్వాత మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటారు. కానీ అరే కమెంట్స్, నువ్వు ఎన్నైనా చెప్పు, మిమ్మల్ని అయితే వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఓడించి మేము ఆఫ్ఘనిస్తాన్ అయితే సెమీస్కి పోతా. నువ్వైతే మా ఫ్యాన్స్ సైలెంట్ చేసినప్పటి నుంచి మా ఇండియా ఫ్యాన్స్ అయితే ఫుల్ కసిలా ఉంటారు. ఈ మ్యాచ్ లో పక్క మీపై రివెంజ్ తీసుకొని అయితే వాళ్ళనైనా హ్యాపీ చేస్తాం. హలో బాయ్స్, నేనైతే మీకు గుర్తున్నానా? మర్చిపోయే తలకాయ అయితేనే కదా మర్చిపోవడానికి. 140 కోట్ల మంది జనాల ఆశలపై అయితే నువ్వు నీళ్లు చల్లావు. నిన్నంత ఈజీగా ఎవరు మర్చిపోతారు? గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్ రోహిత్ బాయ్. ఆ నీళ్ళు ఏదో మళ్ళీ చెల్తాను, రెడీగా ఉండండి. ఒరే పొట్టాడా, అప్పుడైతే నేను లేదు కాబట్టి ఏం దొరికితే అదన్నీ మా ఇండియా టీం పై చల్లేసావు. ఇప్పుడైతే అంత సీన్ లేదు. కుల్ఫు పాండ్యా ఈజ్ బ్యాక్. అందులో వేరే నేను మంచి ఫామ్ లో ఉండా. చూసుకోండి, ఆస్ట్రేలియాని ఒంటి చేత మట్టి కనిపించేస్తా. ఆ వరల్డ్ కప్ ఫైనల్లో హెడ్ గన్ వికెట్ అయితే 6 సెంటీమీటర్లో మిస్ అయిపోయింది. ఈసారి అయితే మిస్ చేసే ప్రసక్తే లేదు. హెడ్ గన్ పుల్ ఫస్ట్ లోనే తీసేస్తా. అవునే బుమ్రా బాయ్, హెడ్ గన్ వికెట్ అయితే ఫస్ట్ లోనే తొక్కాలి. ఆ తర్వాత దొరకడు. వాని కనుక ఫస్ట్ ఓవర్ లో అవుట్ చేసినవైతే మ్యాచ్ మందే. నేనైతే లాస్ట్ వరల్డ్ కప్ లో వాడిని డక్ అవుట్ లో లేపేసా. ఈసారి అలానే చేసా. నువ్వైతే ఒక ఇన్ స్వింగ్, 2 అవుట్ స్వింగ్ లేది. అవుట్ స్వింగ్ కి ఈజీగా దొరికిపోతాడు. సింపుల్ వికెట్. ఈ మ్యాచ్ మాకంటే మీకే ఇంపార్టెంట్ గా ఉన్నట్లుంది. మీరైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉండండి. మేమైతే వాళ్ళని ఈజీగా పిసికేస్తాం. మీరైతే సెమీస్కి వచ్చేయండి. అవునే రోహిత్ అన్న, మనం ఒకటి, వాళ్ళెవరు? మీరైతే వాళ్ళని అర్జెంట్ గా పిసికేయండి. మీరు ఎన్ని ప్లాన్లున్నా వేసుకోండి, మాకైతే సంబంధమే లేదు. మేమైతే ఇండియాని పిసుకుతున్నాం, సెమీస్కి వస్తున్నాం. మీరైతే పక్కా మీరు రాసి పెట్టుకోండి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా లేదంటే ఆస్ట్రేలియా గెలుస్తుందా, మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా వెళ్లే ముందు మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా లైక్ వేసి వెళ్ళండి.